వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఓటర్ల డిజిటలైజేషన్ 90% పైగా పూర్తయిందని ఆర్డీఓ చంద్రమోహన్ తెలిపారు. మ్యాపింగ్ కానీ వివరాల్లో సవరణలు అవసరమైన 27,000 మందికి పైగా ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడిస్తూ 2 గుర్తింపు కార్డులతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని సూచించారు. మనకు మొదటి ఫేజ్ అయినటువంటి ఎన్యూమరేషన్ ఫేజ్ ఈ రోజుతో ముగించింది. సో మనము 14/6/2026 తేదీ నాడు ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫేజ్ అంటే మనము ప్రీ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్ని ప్రింట్ చేసి ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ దెన్ డిజిటైజేషన్ స్టార్ట్ చేసాం. సో ఇది 14/7కు ముగిసింది. అయితే ఎలక్షన్ కమిషన్ వల్ల దాన్ని 10 రోజులు అంటే 24 వరకు అంటే ఈ రోజు వరకు పొడిగించడం జరిగింది. సో ఈ పొడిగించిన టైంలో మనం మళ్ళీ కొన్ని దీన్ని ఉన్నటువంటి ఎన్యూమరేషన్ ఏదైతే మనం కలెక్షన్ చేశామో ఆ డేటాను అలాగే ఏహెచ్డీలు డూప్లికేట్స్ ఇవన్నీ ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేసుకొని ఇంకా ఎవరైనా మిస్ అయితే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కొంచెం టైం దొరికింది. సో ఇప్పటి వరకు చూస్తే మనకు ఉన్నటువంటి 272 పోలింగ్ స్టేషన్స్లో మనకు దాదాపు 2,22,043 మంది ఓటర్లు ఉన్నారు ఈ బద్వేల్ నియోజకవర్గంలో. సో వాటన్నింటినీ కూడా 100% ప్రింట్ చేసి 100% డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో వాటిని డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మనకు బ్యాక్ అంటే మనము డోర్ టు డోర్ ఇచ్చిన తర్వాత మనము డోర్ టు డోర్ మళ్ళీ వెళ్ళి కలెక్ట్ చేసినవి కానీ లేదు ఓటర్లే తెచ్చిచ్చినవి కానీ లేదంటే ఆన్లైన్ సబ్మిట్ చేసినవి కానీ లేదు బిఎల్ఏలు కలెక్ట్ చేసి ఇచ్చినవి కానీ ఇవన్నీ దాదాపు మనకు 2,190,000 మంది ఓటర్లు మనకు తిరిగి ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయడం జరిగింది. వాటన్నింటినీ కూడా మనం ఆన్లైన్ చేసి డిజిటైజ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనం రేపు 30వ తేదీ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో వీళ్ళందరికీ కూడా చోటు ఉంటుంది. అలాగే మనకు ఉన్నటువంటి మొత్తం ఓటర్లు 21,853 మంది అంటే ఇది 9.84% మనకు ఉన్నటువంటి ఓటర్లు. ఈ 21,853 మంది మనకు ఎన్యూమరేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయలే, రిటర్న్ చేయలే. సో అది వివిధ కారణాలు ఉన్నాయి. దాంట్లో డెత్ కేటగిరీ కింద 6,549 ఉన్నాయి. అలాగే షిఫ్టింగ్ కేటగిరీ కింద అంటే ఈ ప్రాంతం నుంచి శాశ్వతంగా వలస పోయిన వాళ్ళు 6,860. అలాగే ఆల్రెడీ ఎన్రోల్డ్ డూప్లికేట్ కానీ డబుల్ ఎన్రోల్ కానీ అంటారు కదా అవి దాదాపు 4,457 ఉన్నాయి. అలాగే ఆబ్సెంటీస్ అంటే వాళ్ళ అడ్రస్సే తెలియదు, ఎప్పుడో ఓటర్ నమోదు చేసుకున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉండేవాళ్ళు కూడా తెలియదు. సో ఇలాంటి కేటగిరీ కింద 3,971, ఒక 16 అదర్ కేటగిరీ కింద ఈ విధంగా మనకు 21,853 మనకు టోటల్గా ఈ అన్కలెక్టబుల్ చేరాలి. వీళ్ళందరికీ వితౌట్ నోటీసు వితౌట్ ఫామ్ 7 వీళ్ళ ఓట్లన్నీ కూడా డిలీట్ కావడం జరుగుతుంది. సో ఈ లిస్ట్ మనకు పిఎస్ వైజ్ ఉంది, మళ్ళీ కేటగిరీ వైజ్ ఉంది, డెత్ ఏంటి, యాబ్సెన్స్ ఏది, షిఫ్టింగ్ ఏంటి. సో ఇది మేము ప్రతి వారం కూడా మనం ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి మేము పొలిటికల్ పార్టీస్తో టైం టు టైం మీటింగ్ పెడుతున్నాం. ఈవెన్ బిఎల్ఏస్ కూడా మనం శిక్షణ కార్యక్రమం నిర్వహించాం. ప్రతి వారం మనం మీటింగ్ కండక్ట్ చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ ఇవన్నీ డీటెయిల్స్ చెప్తున్నాం. ఈ ఏదైతే లిస్ట్ ఉందో 21,853 కూడా మనము పోలింగ్ స్టేషన్ వారి పోలింగ్ స్టేషన్ లెవెల్లో బూత్ లెవెల్ ఏజెంట్స్కు మనం సప్లై చేసాం. వాళ్ళు కూడా వెరిఫై చేసుకుని ఎన్ని అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయమని చెప్పినాం బిఎల్ఓస్కు. అలాగే మనము ఈ యొక్క కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కండక్ట్ చేసి టైం టు టైం 14వ తేదీ ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు కొన్ని మార్పులు జరుపులు జరిగాయి కాబట్టి మళ్ళీ మనం ఈరోజు కూడా వాళ్ళకి అందజేసి ఎనీ అబ్జెక్షన్స్ వాళ్ళు కూడా వాళ్ళ బిఎల్ఏస్కి అందజేసి దీన్ని వెరిఫై చేయించుకొని ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఉన్నాయి. అయితే మనకు ఇప్పుడు చూస్తే అనామలీస్ కింద నో మ్యాపింగ్ అంటే సో మీకు తెలుసు ఎస్ఐఆర్లో 2002 ఓటర్తో అనుసంధానం చేయాలి. 2002లో ఇప్పుడున్న ఎలక్టార్కు ఓటు ఉందనుకోండి ఆయన సెల్ఫ్ మ్యాపింగ్ చేస్తాం. లేదు 2002లో ఓటు ఉన్నది అంటే 40 సంవత్సరాలకు తక్కువ వయసు ఉన్న వాళ్ళకందరూ కూడా 2002లో ఓటు ఉండే ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళందరికీ మనం వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తాత పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్కు ప్రొజరీ కింద మ్యాప్ చేయడం జరుగుతుంది. సో ఇది మ్యాపింగ్ స్ట్రాటజీ. సో కొంతమంది ఇట్లా మ్యాపింగ్ అసలు లేని వాళ్ళు 2,587 మంది ఉన్నారు మొత్తం కాన్స్టిట్యున్సీలో వితౌట్ మ్యాపింగ్. అది సెల్ఫ్ కానీ ప్రొజనీ కానీ అంటే బంధుత్వం ఎవరు కూడా ఇది 2.44% మాత్రమే ఉంది. సో వీళ్ళందరికీ మనకు 100% రేపు నోటీస్ ఇచ్చి డాక్యుమెంట్ కలెక్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తాం. ఫైనల్ రోల్ డ్రాఫ్ట్లో వీళ్ళ పేర్లు వస్తాయి. అలాగే అనామలీస్ అంటే రకరకాలు
అంటే ఒకే తల్లి బిడ్డలకు మధ్య వయసు 9 నెలల కంటే తక్కువ ఏజ్ గ్యాప్ ఉండడం అది ఛాన్స్ లేదు కాబట్టి. అలాగే తండ్రికి ఎలక్టార్కు ఏజ్ డిఫరెన్స్ 15 సంవత్సరాల కంటే తక్కువ ఉండడం. గ్రాండ్ పేరెంట్స్‌కు ఈ ఎలక్టార్‌కు 40 సంవత్సరాల కంటే తక్కువ ఉండడం. ఎందుకంటే 3 జనరేషన్స్ 40 ఇయర్స్ గ్యాప్ అంటే తక్కువ కదా! మోర్ దెన్ 40 ఇయర్స్ ఉండాలి. సో, అలా ఈ గ్యాప్ తక్కువ ఉండేటివి. తర్వాత డిస్క్రిపెన్సీ ఉండేటివి. ఫాదర్ నేమ్ లేదు హస్బెండ్ నేమ్. అప్పుడేమో హస్బెండ్ నేమ్ ఇచ్చారు. 2002లో హస్బెండ్ నేమ్ ఉంది. ఇప్పుడేమో ఫాదర్ నేమ్ ఇస్తారు. ఇట్లాంటి డిస్క్రిపెన్సీస్ అన్నీ కూడా మనము దాదాపు మనకు 33,555 వస్తే వాటన్నిటిని కూడా రెక్టిఫై చేయడం జరిగింది. 11,579 బ్యాలెన్స్ 21,676. ఇవి అనామలీస్. వీళ్ళకి కూడా మనం రేపు నోటీసులు వస్తాయి. సో, 21,676 అనామలీస్ అంటే ఈ డిస్క్రిపెన్సీస్, ఈ డిఫరెన్సెస్. అలాగే నో మ్యాపింగ్ ఏవైతే ఉన్నాయో అవి 5,427. టోటల్గా 5,427 మందికి మనం ఈ రోజు వరకు మ్యాప్ చేయలేకపోతున్నాం. ఈ రెండు కలిపితే మనకు 27,103. వీళ్ళందరికీ కూడా మనకు రేపు నోటీసులు వస్తాయి. సో, నోటీసులు రావడంతో ఎవరు కంగారు పడక్కర్లేదు. జస్ట్ మనం నోటీస్ ఇస్తాం, సర్వ్ చేస్తాం. వాళ్ళు స్వయంగా హాజరు కావాలి. డాక్యుమెంట్స్ ఏమి ఇవ్వాలనేది ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ కానీ బిఎల్ఓస్ తెలుసు. మళ్ళీ ఒకసారి చెప్తారు. సో, డాక్యుమెంట్స్ తీసుకొచ్చి వాళ్ళు స్వయంగా హాజరై వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటే ఫైనల్ రోల్లో కంటిన్యూ అవుతారు. డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు, ఇక్కడ అటెండ్ కాలేదంటే అగైన్ మన ఫైనల్ రోల్లో డిలీట్ కావడం జరుగుతుంది. అయినా కంగారు అక్కర్లేదు. ఇది కంటిన్యూస్ అప్డేషన్ కింద జరుగుతుంది. మళ్ళీ ఎవరైనా ఇంకా ఎలిజిబుల్ ఎవరైనా మిస్ అయ్యింటే వాళ్ళు ఫామ్ 6 ద్వారా, ఎందుకంటే మనం 30 తేదీ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసిన తర్వాత ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఇవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయడము, ఆన్లైన్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైనా మిస్ అయినప్పుడు కూడా ఫామ్ 6 పెట్టుకొని మనం చేసుకోవచ్చు. కంగారు పడక్కర్లేదు. సో, ఎస్ఐఆర్లో మనం 90.16% మనము ఓటర్లని రేపు డ్రాఫ్ట్ పబ్లికేషన్లో కంటిన్యూ చేయబోతున్నాం. ఓన్లీ మనకు ఏదైతే మనకు 9.84% ఉందో వాళ్ళలో మాత్రం ఓట్లు కనపడవు. అది డెత్, డబుల్ ఎంట్రీ, షిఫ్టెడ్, యాబ్సెన్స్ ఈ కేటగిరీ కింద. సో, కాబట్టి ఎవరు కంగారు పడక్కర్లేదు. పొలిటికల్ పార్టీస్ మ్యాక్సిమం ఇన్వాల్వ్ చేసాం. అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఏది మెడికల్ అండ్ హెల్త్ కానీ, ఐసిడిఎస్ కానీ, అలాగే మెప్మా, విలేజ్ ఆర్గనైజేషన్ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మనం మ్యాక్సిమం ప్రతి ఓటర్ని, ప్రతి హౌస్ని రీచ్ అవుట్ అయినాం. సో, ఎక్కడ గ్యాప్ ఉండదు అనుకుంటాం. ప్రాపర్ పబ్లిసిటీ ఆల్రెడీ మీరు ఇస్తున్నారు. తర్వాత మేము కూడా లోకల్ మీడియాలో దీన్ని కూడా విస్తృత ప్రచారం చేశాం. సో, 100%, 99% ఎక్కడ కూడా మిస్ అయ్యే ఛాన్స్ లేదు. 1% అంటే వాళ్ళు కూడా మనం రేపు ఫామ్ 6 తీసుకొని రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో, దీంతో మనకు ఒక దాదాపు 8.84% ప్యూరిఫై అయిపోయిందని అనుకుంటున్నాం. సో, ఇవి డిలీట్ అయితే దీంట్లో ఏదైనా మిస్ అయితే కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సో, ఇది 30 తేదీ నుంచి మళ్ళీ అగైన్ మనం ఫేజ్ 2లోకి వెళ్తాం. అంటే క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పేజ్. అప్పుడు ఈ యొక్క నోటీసులు ఇవ్వడం కానీ, లేదు ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఫైల్ చేస్తే వాటిని ప్రాసెస్ చేయడం కానీ, అది 2 నెలల పాటు కంటిన్యూ చేసి మళ్ళీ మనం అక్టోబర్ 3వ తేదీ మనం ఫైనల్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. ఇది ఎస్ఐఆర్ కారణం సంబంధించిన వివరాలు. ఓకే సార్. ఎవరు కూడా పొలిటికల్ పార్టీస్ మాకు కంప్లైంట్స్ ఉన్నాయి, దీని మీద మాకు సాటిస్ఫాక్షన్ లేదు, దీని మీద ఏమైనా అనుమానాలు ఉన్నాయి. జనరల్గా మనకు బీహార్లో ఫేజ్ 1 స్టార్ట్ అయినప్పుడు విపరీతమైన మీకు తెలుసు ఓట్ చోరీ కార్యక్రమంతో చాలా గందరగోళం చేశారు. మొన్న కూడా ఫేజ్ 2లో కూడా తమిళనాడు, తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యంగా. సో, అది ఎలక్షన్ ఇయర్ కాబట్టి అక్కడ ఇక్కడైతే మనకు పొలిటికల్ పార్టీస్ కూడా చాలా సంతృప్తి. ఎందుకంటే వాళ్ళు కూడా మ్యాక్సిమం మనం ఇన్వాల్వ్ చేసాం. సో, బిఎల్ఏ మీటింగ్ పెడుతున్నాం. ఇది ప్రతిసారి ఇక్కడ లాస్ట్ ఈరోజు కూడా పెట్టాం. పొలిటికల్ పార్టీ మీటింగ్ కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన నుంచి ఎవ్రీ వీక్ పెడుతున్నాం. బిఎల్ఏలు కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాం ప్రాపర్గా. పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు కూడా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో, వాళ్ళందరి భాగస్వామ్యంతో, ఓటర్ల యొక్క అవగాహనతో ఈ కార్యక్రమాన్ని మనం ఫేజ్ 1 విజయంగా పూర్తి చేసుకున్నామని సందర్భంగా తెలియజేయగలుగుతాం.